ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈ రోజు వెజిటబుల్ పలావ్, పూరి, చపాతీకి మంచి కాంబినేషన్ తో మేము ముందుకు వచ్చానండి. అదేనండి బంగాళాదుంప కుర్మా అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి స్కిన్ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఒక లవంగము, ఒక ఇలాచి, కొంచెం చెక్క వేసి, ఉల్లిపాయలు వేసి, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చిమిర్చి కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి ఆయిల్ తేరే వరకు వేపాలి. అప్పుడే 2 గరిటెల పెరుగు కూడా వేసుకోవాలండి. సిమ్లో పెట్టి వేపుకోవాలండి, లేకపోతే పెరుగు ఇరిగిపోతుందండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలపాలి. చిన్న గ్లాస్ వాటర్ వేసి 8 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ పై ఉడికించాలి. తర్వాత గరం మసాలా వేసి చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే బంగాళాదుంప కుర్మా రెడీ. చిన్న మాట: అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. చూడండి, మన మాట ఒక మంట వంటిది. దానిని జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది పట్టణమంతా కాల్చేస్తుంది. జ్ఞానులు శాంతిని కాపాడడానికి కృషి చేస్తారు. కోపము వచ్చిన వెంటనే స్పందించరు, ప్రార్థిస్తారు, ఆలోచిస్తారు, ఆ తర్వాతనే మాట్లాడతారు. అపహాసకుడు నాశనానికి దారితీస్తాడు, జ్ఞాని నిర్మాణానికి దారితీస్తాడు. మన మాటల ద్వారా ఇతరులు దేవుని ప్రేమను అనుభవించాలి. మాటలు మంటలు రేపవచ్చు లేదా ఆర్పవచ్చు. రేపేవారముగా ఉన్నామా, ఆర్పేవారముగా ఉన్నామా?